రోజంతా కష్టపడి పనిచేస్తున్నా నెల చివరికి వచ్చేసరికి జేబు ఖాళీ అవుతున్నట్టు అనిపిస్తోందా? జీతం పెరుగుతున్నా సరే ఆర్థిక పరిస్థితి మాత్రం ఎప్పుడూ అక్కడే ఆగిపోయినట్టుందా? చాలామంది ఇదే సమస్యతో ఉంటారు. అసలు దీనికి కారణమేంటి, ఈ ఉచ్చునుంచి ఎలా బయటపడాలి అన్నది ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ అసలు పాయింటేంటంటే, మనం ఎంత సంపాదిస్తున్నామన్నది మన ఫినాన్షియల్ సక్సెస్ని డిసైడ్ చెయ్యదు. మన దగ్గరకొచ్చిన డబ్బు ఎలా ప్రవహిస్తోంది అంటే, మన క్యాష్ ఫ్లో ప్యాటర్న్ ఎలా ఉందన్నదే అన్నిటికన్నా ముఖ్యం. మన డబ్బు ఏ దారిలో నడుస్తోందో మన భవిష్యత్తు కూడా అదే దారిలో వెళ్తుంది. సరే, ఈరోజు డిస్కషన్లో డబ్బు ప్రయాణించే 3 ముఖ్యమైన దారుల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఏ దారిలో ఉన్నామో అర్థం చేసుకొని అసలైన సంపదను సృష్టించే మార్గంలోకి ఎలా వెళ్లాలో చర్చిద్దాం. ముందుగా మనం ఒక్క సింపుల్ రూల్ని అర్థం చేసుకోవాలి. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోని ఈ ఒక్క డెఫినేషన్ మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆస్తి అంటే అసెట్, మన జేబులోకి డబ్బును తీసుకొస్తుంది. అప్పు అంటే లయబిలిటీ, మన జేబులోంచి డబ్బును తీసుకెళ్తుంది. అంతే, చాలా సింపుల్ గదా. ఇక మొదటి భాగానికి వద్దాం. మన జీవితంలో డబ్బు ప్రవహించడానికి ముఖ్యంగా 3 దారులున్నాయి. ఈ దారులే మనం పేదవాళ్లుగా, మధ్యతరగతి వాళ్లుగా లేదా ధనవంతులుగా ఉండటాన్ని నిర్ణయిస్తాయన్నమాట. ఇది డబ్బు ప్రయాణించే మొట్టమొదటి దారి, చాలా బేసిక్ లెవెల్. దీన్నే మనం సర్వైవల్ లూప్ లేదా బ్రతుకు పోరాటం అని చెప్పుకోవచ్చు. ఈ దారిలో డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. జీతం రాగానే అది ఇంటి అద్దె, బిల్లులు, కిరాణా వీటన్నింటికే సరిపోతుంది. నెల చివరికి మళ్లీ కథ మొదటికొస్తుంది. ఇది కేవలం తక్కువ జీతం వాళ్లకే కాదు, ఎంత సంపాదించినా ఖర్చులు కూడా అదే లెవెల్లో పెరిగిపోయి చేతిలో ఏమీ మిగలని ఒక మైండ్ సెట్ అన్నమాట. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో చాలా కీలకమైన భాగానికొచ్చాం. చాలామంది ప్రయాణించే దారి ఇదే. చూడ్టానికంతా బాగున్నట్టే ఉంటుంది, కానీ ఇది ఒక రకమైన భ్రమను సృష్టిస్తుంది. ఈ దారిలో వెళ్లేవాళ్లు తమ ఆదాయాన్ని కేవలం ఖర్చులకే కాదు, అప్పులు కొనడానికి కూడా వాడతారు. అవును, వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. అప్పులు కొనడానికే. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అప్పులను ఆస్తులనుకొని భ్రమపడి అంతులేని అప్పుల చక్రంలో చిక్కుకుపోతారు. ఇందులో మొదటి ఉచ్చుని లైఫ్ స్టైల్ క్రీప్ అంటారు. అంటే ఆదాయం పెరిగే కొద్దీ మన జీవనశైలి ఖర్చులు కూడా పెరుగుతాయి. 1,00,000 జీతం వచ్చేటప్పుడు ఎలా ఉన్నామో 1,50,000 వచ్చేటప్పుడు కూడా సేవింగ్స్ అంతే ఉంటాయి, కాని ఖర్చులు మాత్రం పెరిగిపోతాయి. చివరికి మిగిలేది 0. ఇక రెండో ఉచ్చు సామాజిక ఒత్తిడి. నలుగురు ఏమనుకుంటారో, పక్కవాళ్ల ముందు గొప్పగా కనిపించాలి అనే ఈ ఆలోచనే మనల్ని ఆర్థికంగా దెబ్బతీసే నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఇది మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టే అతి పెద్ద ట్రాప్. ఈ ప్రదర్శన కోసం చేసే కొన్ని సాధారణ పనులు ఇవి: మన స్తోమతకు మించిన కారు కొనడం, ఈఎంఐల మీద ఫోన్లు, వెకేషన్లు ప్లాన్ చేయడం, బ్రాండెడ్ వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం. ఇవన్నీ బయటకు చూడటానికి మనం చాలా గొప్పగా ఉన్నట్టు చూపిస్తాయి, కానీ లోపల మనల్ని అప్పులపాలు చేస్తుంటాయి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్. మనం ఉంటున్న స్వంత ఇల్లు మన జేబులోంచి డబ్బుని హోమ్ లోన్, ఈఎంఐ, పన్నులు, మెయింటెనెన్స్ రూపంలో బయటకు తీసుకెళ్తుంది. కాబట్టి అది ఒక లైబిలిటీ. అదే ఇంటిని మనం అద్దెకిస్తే అది ప్రతి నెల మన జేబులోకి డబ్బును తీసుకొస్తుంది. కాబట్టి అప్పుడది ఆస్తవుతుంది. క్రెడిట్ కార్డ్ ఉచ్చు. ఇది అన్నింటికంటే ప్రమాదకరమైనది. మనం మినిమం అమౌంట్ డ్యూ కట్టేస్తే చాలే అనుకుంటాం. కానీ తెర వెనుక ఏం జరుగుతుందంటే, దాదాపు 40% చక్రవడ్డీ మన అప్పుని సైలెంట్గా పెంచుకుంటూ పోతుంది. ఇది ఒక విషవలయం. దీనినుంచి బయటపడటం చాలా కష్టం. సరే, ఇప్పుడు 3వ మార్గం గురించి మాట్లాడుకుందాం. అందరూ ఆశించే మార్గమిది. ధనవంతులు తమ డబ్బును ఎలా ఉపయోగిస్తారో ఈ దారి మనకు చూపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన చక్రం. వాళ్లు తమ ఆదాయంతో ఆస్తులు కొంటారు. ఆ ఆస్తులు మరింత ఆదాయాన్ని సృష్టిస్తాయి. అలా వచ్చిన డబ్బుతో మరిన్ని ఆస్తులు కొంటారు. ఇదొక పాజిటివ్ సైకిల్ అన్నమాట, డబ్బుతో డబ్బు సంపాదించడం. మరి నిజమైన ఆస్తులంటే ఏంటి? స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, అద్దె ఆదాయం వచ్చే ఇళ్ళు, మనం రోజూ చూసుకోనవసరం లేని వ్యాపారాలు ఇలాంటివి. మనం నిద్రపోతున్న కూడా ఇవి మన జేబులోకి డబ్బును తీసుకొస్తాయి. ధనవంతులు తమ సమయాన్ని, డబ్బును ఇలాంటి ఆస్తులను నిర్మించడంపైనే పెడతారు. సరే, థియరీ అంతా బానే ఉంది, కానీ ఈ మధ్యతరగతి చిక్కుదారి నుంచి బయటపడటమేలా? దానికోసం ఆచరణలో పెట్టగలిగే ఒక స్పష్టమైన ప్లాన్
ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యతరగతి ఉచ్చు నుంచి బయటపడటానికి ఒక సింపుల్ 4 స్టెప్ ప్లాన్ ఉంది. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఆ 4 స్టెప్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి అడుగు మన డబ్బు ఎక్కడికి వెళుతోందో కొలవడం. అంటే ప్రతీ నెల మన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని ప్రతీ ఖర్చును గమనించాలి. చిన్న కాఫీ దగ్గర్నుంచి పెద్ద ఈఎంఐ వరకు ప్రతి రూపాయి ఎటుపోతుందో స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే మనం దేన్నైతే కొలవలేమో దాన్ని మెరుగుపరచలేం. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనేది ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్. అంటే జీతం రాగానే మిగతా బిల్లులు కట్టక ముందే అందులోంచి ఒక 10% తీసి ఆస్తులు కొనడానికి పక్కన పెట్టాలి. మిగిలిన డబ్బుతోనే నెల గడపాలి. ఇలా చేస్తే పొదుపు, పెట్టుబడి అనేది ఆప్షన్ కాదు, ఒక తప్పనిసరి అలవాటుగా మారుతుంది. ఇది చాలా ముఖ్యమైన మైండ్ సెట్ షిఫ్ట్. ఉద్యోగి మనస్తత్వం జీతం, జాబ్ సెక్యూరిటీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కాని పెట్టుబడిదారుడి మనస్తత్వం మన దగ్గరున్న డబ్బుతో ఇంకా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి, ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించాలి అని ఆలోచిస్తుంది. ఈ ఒక్క వాక్యం ఆర్థిక స్వేచ్ఛ మొత్తం ఫిలాసఫీని చెబుతుంది. ఉద్యోగమనేది ఒక దీర్ఘకాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. అంటే జీతం మన నెలవారీ అవసరాలను తీరుస్తుంది, కాని అది శాశ్వత పరిష్కారం కాదు. మన డబ్బు మన కోసం పనిచేసే ఒక సిస్టమ్ని నిర్మించడమే అసలైన శాశ్వత పరిష్కారం. వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. ఈరోజే మన ఖర్చుల జాబితాలోంచి తగ్గించగలిగే ఒక్క లైబిలిటీ అంటే ఒక్క అప్పు ఏది? ఆ ఒక్క చిన్న మార్పే మనల్ని సంపదను సృష్టించే మార్గంలోకి నడిపించే మొదటి అడుగు కావచ్చు.